వయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. స్పీడ్ పెంచారు టీవీకే అధినేత విజయ్. ప్రభుత్వ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. గవర్నర్ రాజేంద్రకు టీవీకే అధినేత విజయ్ లేఖ రాశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం కోరుతున్నారు విజయ్. 2 వారాల్లో మెజార్టీ అంటే మ్యాజిక్ ఫిగర్ 118ని నిరూపించుకుంటానంటూ కూడా విజయ్ లేఖలో పేర్కొన్నారు. 1-2 రోజుల్లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలంటూ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ను కోరుతూ కూడా విజయ్ తాజా లేఖ రాయడం జరిగింది. ఎటకేలకు తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి టీవీకే పాత్రం పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఏర్పాటుకు శరవేగంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గవర్నర్ దగ్గర నుంచి ఆహ్వానం వచ్చేటువంటి ముందే విజయ్ పూర్తి స్థాయిలో మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం కోరారు విజయ్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, పూర్తి స్థాయిలో శరవేగంగా రాజకీయ పరిణామాలు అయితే మారుతున్నట్లుగా కనిపిస్తుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ హంగుకు సంబంధించి 14 రోజుల సమయం కూడా కోరుతూ గవర్నర్కు తాజాగా లేఖ రాసినటువంటి వారు. గవర్నర్ ఎప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం ఇచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, నిన్నటి నుంచి కూడా అంటే ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారు, అతిపెద్ద పార్టీగా ఏ పార్టీ అవతరించబోతుంది ఏంటనే దానికి సంబంధించి తమిళనాడు విషయంలో చాలా వరకు ఉత్కంఠ సాగింది. అసలు ఇక్కడ చర్చల్లో లేనటువంటి విజయ్ అంటే ఏదో 25-30 సీట్ల మాదిరిగానే ఒక సినిమా స్టార్ మాదిరిగానే గతంలో సినిమా స్టార్లు విజయం సాధించారు. కానీ విజయ్కు అంత సీన్ లేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా విజయ్ నిన్న స్ట్రాంగ్ గా తన ఇవ్వాల్సినటువంటి మెసేజ్ ఇచ్చేశాడు. అది నిన్న చాలా వరకు కూడా మన అందరికి అంటే తక్కువ అంచనా వేసిన వాళ్ళందరూ కూడా అర్థమైంది. అయితే ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు విషయంలో విజయ్ ఎటువంటి అడుగులు వేయబోతున్నాడు, ఇదే తమిళనాడులో ఉన్నటువంటి కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ. అయితే ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నాడు. కానీ ఎవరి మద్దతు తీసుకుంటాననే విషయాన్ని మాత్రం ఎక్కడ కూడా బయట పెట్టడం లేదు. అయితే తాజాగా గవర్నర్ కు రాసినటువంటి ఆ లేఖలో కూడా తాను 2 వారాల్లో మెజారిటీ నిరూపించుకుంటాను, ప్రస్తుతం అయితే మీరు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి అనే విషయాన్ని అయితే స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంటే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం లేదంటే 1-2 మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించి మిగిలిన కేబినెట్ విస్తరణ ఇవన్నీ కూడా మెజారిటీ నిరూపించుకున్న తర్వాతనే అతను చేసేటువంటి అవకాశం, కేబినెట్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక దీనికి సంబంధించి అయితే గవర్నర్ మరి ఎప్పుడు ఆహ్వానిస్తారు ఏంటి, అలాగే విజయ్ కు ఒకవేళ ఏ పార్టీ ముందుకు వస్తుంది అంటే డైరెక్ట్ ఇప్పుడు డిఎంకే అయితే ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు, ఏఐడిఎంకే ముందుకు రావాలి. కాబట్టి ఏఐడిఎంకే ఎలా ముందుకు వస్తుంది అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారినటువంటి అంశం. కాబట్టి మరి అంటే విజయ్ తీసుకోబోయేటువంటి ఈ నిర్ణయం తర్వాత అక్కడ ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఎందుకంటే సాధారణంగా క్యాంప్ రాజకీయాలు ఇవన్నీ కూడా రాజకీయాల్లో మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి గతంలో కూడా జయలలిత మరణించినటువంటి సమయంలో కూడా పళనిస్వామి ముఖ్యమంత్రి అయ్యే ముందు ఇటువంటి పరిణామాలే జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి మరి ఏ విధంగా ఉండబోతుందనేది చూడాలి. వెంకట, కొంతవరకు అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, ముస్లిం లీగ్, కమ్యూనిస్టు పార్టీలతో సహా పిఎంకే పార్టీ దీనికి సంబంధించి కూడా ముందస్తుకు వస్తున్నటువంటి పరిస్థితులు ఈ మొత్తాన్ని కలగలిపి ఒక సంకీర్ణ ప్రభుత్వం దిశగా విజయ్ ధీమాలో కనబడట్లేదు అనుకోవచ్చా? అనుకోవచ్చు, ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ అతను మద్దతు కోరితే బీజేపీ లేకుండా ఏఐడిఎంకే మద్దతు కోరేటువంటి అవకాశం ఉండొచ్చు, ఒక పాయింట్. అలాగే డిఎంకే లేదు, డిఎంకేతో అతను వెళ్లేటువంటి అవకాశం అయితే దాదాపుగా శూన్యం అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ అతనికి ఉన్నటువంటి మెయిన్ ఆప్షన్స్ కాంగ్రెస్, పిఎంకే, అలాగే మరో 2 పార్టీలు, చిన్న పార్టీలు, మరో 2 వీసీకే, ఇట్లా 2 పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఈ 2-3 పార్టీలకు సంబంధించి విజయ్ అంటే వాళ్లతో సంప్రదింపులు జరుపుతారా లేదంటే వాళ్లే వస్తారా విజయ్ దగ్గరికి అనేది కూడా చూడాల్సిన. కానీ వెంకట, విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపుల ప్రక్రియలో ఉన్నట్లుగా అయితే అర్థమవుతుంది. కానీ ఈ ప్రక్రియలోనే రేపు విజయ్తో పాటుగా మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒకవేళ ప్రమాణ స్వీకారం చేస్తే కాంగ్రెస్ పార్టీ కేబినెట్ లో ఉండబోతుంది. గతంలో డిఎంకేలో ప్రభుత్వంలో లేనటువంటి పరిస్థితి, కేవలం మద్దతు మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలా కాకుండా కాంగ్రెస్ పార్టీ సరికొత్త డిమాండ్స్ ఏమైనా పెట్టేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చా ఈ చర్చల సందర్భంగా? డిమాండ్ పెట్టడానికి ఇక్కడ విజయ్కి ఆప్షన్స్ తక్కువ ఉంటే వాళ్ళు డిమాండ్ చేయొచ్చు. కానీ ఇక్కడ విజయ్కి ఆప్షన్స్ ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. పిఎంకే ఉంది, లేదంటే అన్నా డిఎంకే ఉంది. దానికంటే అన్నా డిఎంకే అంటే ఆల్మోస్ట్ బీజేపీ. కాబట్టి ఇక్కడ ఆ ఛాన్స్ ఇవ్వకుండానే విజయ్ అంటే వాళ్ళు ఎక్కడ కూడా అంటే ప్రభుత్వంలో ఉండటం వాళ్ళకి ఇంపార్టెంట్. అంటే మంత్రి పదవి ఉందా లేదంటే రేపొద్దున ఏదన్నా చిన్న 1-2 పదవులు, కార్పొరేషన్ పదవులు, లేదంటే ఏ ఒక మంచి పదవులు అంటే తాము అధికారంలో ఉన్నామని చెప్పుకోవచ్చు కదా.
కాబట్టి ఇక్కడ ఆ విషయంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ డిమాండ్లకి అంటే ఏంటి తలపొగరుగా వెళ్ళేటువంటి అవకాశాలు కానీ ఇటువంటివి ఎక్కడ కూడా లేవు. ఖచ్చితంగా అది విజయ్ కంట్రోల్లోనే ఉండే విధంగానే, అంటే తాను ఏదన్నా ఇస్తే వాళ్ళు తీసుకునే పరిస్థితే తప్ప వాళ్ళు డిమాండ్ చేసి తీసుకునేంత సీన్ అయితే అక్కడ లేదు. కానీ సాధారణంగా మనం అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత నూతన శాసనసభ్యుల యొక్క సంబంధించినటువంటి గెలుపొందినటువంటి వారి లిస్టు మొత్తం గవర్నర్కు పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ ఇవ్వడం, సో గవర్నర్ అతిపెద్ద పార్టీని ఆహ్వానించడం ఈ ప్రక్రియ చేపడుతూ ఉంటారు. కానీ విజయ్ ముందస్తుగా లేఖ రాయడం వెనకాల ఏదైనా వ్యూహం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఉంది. అంటే ఉన్న ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండటం ముందు విజయ్ ముందున్నటువంటి లక్ష్యం. అంటే సాధారణంగా మరి అక్కడ క్యాంపు రాజకీయాలు జరుగుతాయి, ప్రభుత్వ ఏర్పాటు కోసం డిఎంకే ప్రయత్నాలు చేస్తుంది లేదా అన్నా డిఎంకే ప్రయత్నాలు చేస్తుంది అని అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి అంత సినిమా అయితే లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో. ముఖ్యంగా డిఎంకే అయితే వాళ్ళు ప్రతిపక్ష నేతను ఎన్నుకునే విధంగానే అడుగులు వేస్తున్నారు. ఇక అన్నా డిఎంకే మాత్రం ఆ విషయంలో అంటే మరి వాళ్ళు సైలెంట్ గానే కనపడుతున్నారు. మరి ఏం జరగబోతుందనేది తెలియదు, కానీ వాళ్ళైతే సైలెంట్ గానే ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుత పరిస్థితి మాత్రం. కాబట్టి మరి ఇక్కడ అంటే విజయ్ చిన్న పార్టీలతోనే వెళ్ళడానికి అవకాశం అయితే ఉండొచ్చు. ఎస్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలు స్పీడ్ పెంచారు టీవీకే అధినేత విజయ్. ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం వేగంగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గవర్నర్ రాజేంద్రకు టీవీకే అధినేత విజయ్ లేఖ రాశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం కోరుతున్నారు విజయ్. 2 వారాల్లో మెజార్టీ నిరూపించుకుంటానంటూ కూడా విజయ్ లేఖలో ప్రస్తావించారు. సో గవర్నర్ ఆహ్వానిస్తే అతి కొద్ది రోజులు, కేవలం 1-2 రోజుల్లోనే ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కానీ అతి పెద్ద పార్టీగా 100కు పైగా స్థానాలు కైవసం చేసుకున్నటువంటి పార్టీగా టీవీకే అవతరించిన ప్రభుత్వ ఏర్పాటుకు కావలసినటువంటి మ్యాజిక్ ఫిగర్కు ఇంకా 10 స్థానాల దూరంలోనే టీవీకే ఉంది. కానీ టీవీకేతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో భాగస్వాములు అయ్యేటువంటి పార్టీలేవి, సంకీర్ణ పార్టీలుగా ఏవి ఆవిర్భవించబోతున్నాయి? తమిళనాడులో చాలా కాలం తర్వాత ఏర్పడుతున్నటువంటి సంకీర్ణ ప్రభుత్వంలో ఉండేటువంటి పార్టీలు ఏవి అనే దాని మీద మాత్రం కొంతవరకు ఉత్కంఠ కొనసాగుతున్నది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి టీవీకే అధినేత విజయ్ కూడా ప్రక్రియను ప్రారంభించారు. చర్చల దశలో మాత్రం కనబడుతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు డిఎంకే పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. సో ఉదయనిధి స్టాలిన్ ఆల్మోస్ట్ ఎల్ఓపిగా ఎన్నుకునేటువంటి అవకాశాలు అటువైపు కనబడుతున్నాయి. ఇప్పుడు సభానాయకుడి ఎన్నికకు సంబంధించి ప్రభుత్వంలో ఉండేటువంటి పార్టీలు ఏవి అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. తాజాగా విజయ్ మాత్రం గవర్నర్కు లేఖ రాయడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ఆహ్వానించాలంటూ కూడా ఆయన లేఖలో ప్రస్తావించినటువంటి వైనం. సో గవర్నర్ ఎన్నికల సంఘం నుంచి వచ్చినటువంటి లిస్టును బేస్ చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించబోతున్నారా? సో ఒకవేళ ఆహ్వానిస్తే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 14 రోజుల్లోపు శాసనసభలో బల నిరూపణకు సిద్ధం కానున్నారా? ఒకవేళ బల నిరూపణలో విజయ్తో కలిసి వచ్చేటువంటి పార్టీలు ఏముండబోతున్నాయి? ఇప్పుడు ఇదే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది.